నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగలగట్టు చిన్న బ్రిడ్జి వద్ద తుఫాను ప్రభావంతో వాగు పొంగి పొర్లుతుంది. వాగు ప్రవాహం దాటికి లింగాలగట్టు వాసుల గృహాలు కోతకు గురై నేలమట్టమయ్యాయి. రాత్రంతా ఎడతెరిపి లేని వర్షం పడడంతో నల్లమల్లకొండ ప్రాంతాల నుంచి దిగువకు నీరు వేగంగా ప్రవహిస్తుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు చిన్న బ్రిడ్జ్ వద్ద తుఫాను ప్రభావంతో వాగు పొంగి పొర్లుతుంది. వాగు ప్రవాహం దాటికైతే లింగాలగట్టు వాసుల గృహాలైతే నీలమట్టమయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ నంద్యాల జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? తుఫాను దాటికి అధికారులు ఏం చెప్తున్నారు ప్రజలకి? ఎస్ అనిల్, మోంతా తుఫాను బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలో మోంతా దాటికి జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాలు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు శ్రీశైలానికి చేరుకున్న వారికి దోర్నాల టు శ్రీశైలం కూడా వాహనాలు బంద్ అయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి లింగాలగట్టు వద్ద పెద్ద ఎత్తున నీరు రావడంతో వాహనాలు బంద్ అయ్యాయి. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే మొత్తానికి శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం కావడంతో నల్లమలలో అధిక వర్షపాతం నమోదైంది. అక్కడి నుంచి ప్రవహిస్తున్న వరద నీరుతో లింగాలగట్టులో వరద నీరు కోతకు గురి కావడం కూడా జరిగింది. 3 గృహాలు కోతకు గురయ్యి కూలిపోవడం కూడా జరిగింది. రాత్రి సమయం కావడంతో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. మొత్తానికి అక్కడ లింగాలగట్టులో ఉన్న ఈ మత్స్యకారుల గృహాలు కూడా వరద దాటికి దెబ్బతిని కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. నల్లమలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఇటు మహానంది మండలంలో పాలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. దీంతో నంద్యాల సమీపంలో ఉన్న చామకాలువ లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరింది. ఇటు పక్కిరిపేట, సుందరయ్యపేట, నగర్, విశ్వభారత్, భగత్ సింగ్ నగర్ లో కూడా వరద నీరు చేపట్టింది. ఇప్పటికే నంద్యాల కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద మోంతా తుఫాను అతలాకుతలం చేసింది. ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి పూర్తిగా వర్షం ఎక్కువ కావడంతో ఇటు వాగులు వంకలున్న చోట్ల కూడా అటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వాగుల దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. అటుగా ఎవరు రాకుండా కూడా చూసింది. ఇటు మహానందికి సంబంధించి శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. పూర్తిగా కొండ చర్యలు విరిగి పడతా ఉన్నాయి. ఇటు శ్రీశైలంలో చంద్రబాబు ఏదైతే డ్యామ్ కు పవర్ ప్రాజెక్ట్ కు మధ్యన కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ జేసీబీతో రోడ్డు క్లియరెన్స్ కూడా చేయడం కూడా జరిగింది. అనిల్, మధు, చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎంత మేర పంట నష్టం జరిగింది, అలాగే భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? ఎస్ అనిల్, నంద్యాల జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న రైతులు తీవ్రంగా చేతికొచ్చే సమయానికి కూడా ఈ తుఫాను రావడంతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ వర్షం రిలీఫ్ ఇచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. తక్షణంగా వారిని పునరావాస కేంద్రాలకు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ తుఫాను ప్రభావం ఉండడంతో దాని తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి నష్టపరిహారం అంచనా వేసే అవకాశం ఉంది. రైట్ మధు.
సమస్య